ఈ 'పటాస్' సినిమా గురించి నేను సినిమా రిలీజ్‌కు ఒకరోజు ముందు ఏదైతే ప్రెస్ మీట్‌లో నా కాన్ఫిడెంట్ చెప్పానో అది ప్రేక్షకులు నిజం చేశారు. సో అది మొదటి మార్నింగ్ షో నుంచే ఈ సినిమాని 2 రాష్ట్రాల్లో సూపర్ హిట్ టాక్ ఇచ్చారు. సో నిజంగా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టోటల్ మా సంస్థ ద్వారా రిలీజ్ చేశాం ఈ సినిమాని. అంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఒక హ్యాపీ డేస్ ఉల్లాసంగా, ఉత్సాహంగా తర్వాత మధ్యలో ఒక 2 సినిమాలు చేశాను కానీ ఎందుకో అవి నేను అనుకున్న విధంగా రిజల్ట్ రాలేదు. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ ఈ 'పటాస్' సినిమా నేను ముందుగా చూసి నేను ఏదైతే నా ఎక్స్పెక్టేషన్, నా ఊహ ఉండెనో అది ఈరోజు ప్రేక్షకులు దానికి తీర్పిచ్చారు. సో ఆ విషయంలో చాలా 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 ఆనందంగా ఉంది. అంటే నేను సొంతగా ఒక సినిమా తీస్తే ఆ సినిమా సక్సెస్ అయితే ఎంత ఆనందపడతానో దానికి రెట్టింపు ఆనందపడుతున్నాను ఈ సినిమా. ఎందుకంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ లాంటిది ఒక ఎన్టీఆర్ గారి పేరు మీద వాళ్ళు ఒక బ్యానర్ పెట్టి కళ్యాణ్ రామ్కు ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ లేకుండా తను ఒక కష్టపడి చేసిన సినిమా. దానికి అనిల్ లాంటి ఒక కొత్త డైరెక్టర్ తన టాలెంట్ని పెట్టి వాళ్ళ సినిమా రెడీ అయ్యాక నాకు చూపించినప్పుడు నాకు ఒక ఎగ్జైట్మెంట్, ఆ సినిమా చూసినప్పుడు నాకు ఒక ఎగ్జైట్మెంట్ కలిగింది. సో దాన్ని వాళ్ళ ప్రేక్షకులు వాళ్ళ బ్యానర్కి ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చారు. అండ్ సో ఆ సినిమాని మా సంస్థ ద్వారా రిలీజ్ చేయడం 2 రాష్ట్రాల్లో అండ్ ఓవర్సీస్లో కూడా ఇప్పుడు మీరు రేటింగ్స్ చూస్తేనే తెలుస్తుంది. మీడియా వాళ్ళు కూడా చాలామంది సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి నచ్చితే 3.25, 3.5 మన వెబ్సైట్లలో చూస్తే కూడా రేటింగ్స్ ఇస్తున్నారు. సో యూనివర్సల్ ఆల్ ఆడియన్స్కి నచ్చేలాగా ఈ సినిమా ఉండడం, డిస్ట్రిబ్యూటర్స్గా మాకు అంటే నాకు ఎప్పుడో ఆది సినిమా గుర్తుంది. నేను కొన్న రేటు వారం రోజుల్లో లాభాలు తెచ్చింది ఫస్ట్ వీక్లోనే. ఈ సినిమా చాలా ఏరియాల్లో 4th డేకే మాకు మేము ఏదైతే ప్రైజ్ ఇచ్చి చేసామో అది 4th డేకే బ్రేక్ ఈవెన్ అవుతుంది. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత మ్యాజిక్ జరగల. ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా 4వ రోజు సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్కి వెళ్ళడం అనేది మొదటి వారంలోనే మేము ప్రాఫిట్లో ఉంటున్నాం. సో నో డౌట్ ఎన్టీఆర్ గారికి అప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఆది ఎలా అయితే బ్రేక్ ఫిలిం అయిందో ఈ మధ్య బాలకృష్ణ గారిది కూడా చూసాం. సింహ మొదటి వారమే ఆల్ టైమ్ రికార్డ్స్ కొన్న వాళ్ళ బయ్యర్స్ అందరికీ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. సో సేమ్ ఫ్యామిలీ నుంచి మళ్ళీ కళ్యాణ్ రామ్ గారికి ఈ సినిమా రావడం, సో మా బయ్యర్స్ అందరికీ 1 వీక్లోనే మేము ప్రాఫిట్లోకి వెళ్ళబోతున్నాం. సో ఇలాంటి సినిమా రావడం ఇండస్ట్రీకి సో అంటే ఎంతలో తీశారు, మా అందరికీ ఎలా ఇచ్చారు. సో ఇప్పుడు ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తే మొదటి వారమే ప్రాఫిట్లలోకి వెళ్ళడం అనేది మధ్యకాలంలో జరగలేదు. సో ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ మా సంస్థ ద్వారా రిలీజ్ చేసిన మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఓవరాల్లీ సో నా జడ్జిమెంట్ నేను సినిమా రిలీజ్కి ముందు ప్రెస్ మీట్లో మాట్లాడాను. 90% నేను చెప్పగలుగుతాను, 10% నేను దేవుణ్ణి కాదని. ఆ 90%లోకి ఈ సినిమా వచ్చినందుకు నాకు పర్సనల్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. సో అనిల్ కళ్యాణ్ రామ్ గారిని పెట్టుకొని తను తీసిన విధానం అంటే ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ పెడుతూనే ఎంటర్టైన్మెంట్, వాళ్ళ ప్రేక్షకులకు కావాల్సింది వాళ్ళ థియేటర్కి వెళ్ళి ఒక ఎంజాయ్మెంట్ కావాలని కోరుకుంటున్నారు. సో అది ఇలేరియస్ ఎంటర్టైన్మెంట్ చేయడం వల్ల ఈ సినిమా ఎవరున్నారు ఏంటి అని ఆలోచించకుండా ఫ్యాన్స్ వచ్చి చూసేసి బాగుందని చెప్పగానే ఈరోజు ఎవ్రీవేర్ స్ప్రెడ్ అయ్యి ఈరోజు చాలా సెంటర్లలో థియేటర్స్ కూడా పెంచాం. సండేకి టికెట్స్ అప్లికేషన్స్ వల్ల. సో రేపు మళ్ళీ హాలిడే. సో ఈ వీకే కాదు ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా థియేటర్స్ పెరగబోతున్నాయి. సో ఈ సినిమా అందరినీ హ్యాపీగా పెట్టినందుకు ఎస్పెషల్లీ నందమూరి అభిమానులకి అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ మా సంస్థ తరఫున ఎన్టీఆర్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. 'పటాస్' మా సినిమాని దిగ్విజయం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ, 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులందరికీ నా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తానండి. అలాగే ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి కూడా మా మీడియా మిత్రులందరూ చాలా అంటే మా సినిమా బాగుంది బట్ దాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కూడా రివ్యూ సైడ్ కానీ మీడియా సైడ్ కానీ అందరూ చాలా మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే కళ్యాణ్ గారికి ఇంత పెద్ద హిట్ నా ద్వారా వచ్చినందుకు, అది నేను ఎన్టీఆర్ ఆర్ట్స్లో ఫస్ట్ టైం డైరెక్టర్గా పరిచయం అవుతున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో ఇక్కడ నుంచి కళ్యాణ్ గారి కెరియర్ ఇలాగే హిట్ సక్సెస్ రూట్ వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది ఈ 2 రోజుల్లో నా లైఫ్లో నేను ఇంతవరకు ఇన్ని ఫోన్స్ మాట్లాడున్నానేమో ఆల్మోస్ట్ ఒక 500-600 ఫోన్లు వచ్చినాయి. అది ఎక్కువే, దానికంటే తక్కువ కాదు. సో వెల్ విషర్స్ అందరూ నా సర్కిల్లో ఉన్న వెల్ విషర్స్ అందరూ నాకు ఫోన్లు చేసి నన్ను అప్రిషియేట్ చేశారు. చాలామంది పెద్దవాళ్ళు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. అలాగే రాజుగారు చెప్పినట్టు ఈ సినిమాని ఆదితో కంపేర్ చేయడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను.
మేము ఈ సినిమా హిట్ అయితే చాలా అనుకున్నాం, రాజుగారు జాయిన్ అయిపోయి లేదు ఇది సూపర్ హిట్ అవుతున్నారు. అలాగే ఇప్పుడు అదే రేంజ్లో సినిమా ఆడుతుంది, చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఫోన్ నాకు ఇండస్ట్రీలో నుంచి వినాయక్ గారు చేశారు. సినిమా మార్నింగ్ షో 10 o'clock అయిపోగానే నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్ వినాయక్ గారు. అది చాలా సంతోషంగా ఉంది. తర్వాత చాలామంది డైరెక్టర్స్ ఫోన్ చేశారు, నేను పనిచేసిన డైరెక్టర్స్ అందరూ ఫోన్ చేశారు. సో ఎగ్జైట్మెంట్ కంటే కూడా ఇప్పుడు కొంచెం భయం మొదలైంది. ఇప్పుడు నా కెరీర్ నేను నెక్స్ట్ సినిమాకి ఏం ప్లాన్ చేసుకోవాలని కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఖచ్చితంగా అందరినీ మళ్ళీ కూడా సంతృప్తిపరిచే సినిమాలే తీయాలి అని తీస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. చూసాం, రమరంబాలో చూసాం. ఆబ్వియస్గా ఆయన జోస్యం ఫలించింది, అందుకే డ్రాయర్ పోయే వీడి డ్రాయర్ పోయే రే అభి